కెమెరా పట్టిన్నడే సీమ దసరా సినాడు ఎవ్వనిది తున్నడే సీమ దసరా సినాడు సీరగట్టిన చూడవన సింగులన్న చూడవా సీరగట్టిన చూడవన సింగులన్న చూడవా సింగులన్న చూడకుండా నన్నన్న చూడవా అరే పువ్వులొచ్చ జడలకెళ్ళి రామయో భీమయ మడియాల మీద రామయో భీమయ మడియాల మీద జోచితానంద కూడా ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ లో ఉంది అన్నారు కదా, అది కూడా వాడండి. జోచుతానంద జోజో ముకుంద లాలి పరమానంద రామ గోవింద వెన్నెల్లు సన్నిల్లు వేగంగా ధరలించి వెన్నెల్లు సన్నిల్లు వేగంగా ధరలించి నీళ్ళు బసిన గాని పాట పాడిన గాని నిదురవోదమ్మా హోలాలి ముదుగుమ్మ నిదురవోదమ్మా హోలాలి ముదుగుమ్మ. కెమెరా పట్టినడో సీమ దసరా సిన్నోడు అప్పట్లో చాలా హిట్, చాలా ఫేమ్ వచ్చింది. దానికన్నా ముందు ఎలా ఉండే మీ జీవితం, దాని తర్వాత ఎలా మారిపోయింది? నేను కష్టపడేది. అప్పుడు ఏం చేసేవాళ్ళు? అంటే ఏం బాధ? ఇక నాకు ఎవ్వరు లేరు కదా, అమ్మలే నాన్నలే, ఒక కొడుకు ఒక బిడ్డ కూడా దేవుడు ఎత్తుకపోయిండు. అంటే మీ అబ్బాయి కూడా చనిపోయిందని తెలిసిండ్రు, అంటే ఎట్లా అయింది అది? నాతోటి ఉన్న వాళ్ళు నన్నే మోసం చేసిండ్రు అంతే, నాకు కావాల్సిన వాళ్ళే మోసం చేసిండ్రు. అంటే మీ కొడుకుని తలుసుకొని పాట కూడా పాడతారు అన్నారు. అంటే ఓ ఎలుగు ఎన్నేలమ్మ సల్లన్ని జాబీలమ్మ తెల్లాని మల్లేలమ్మ ఇరవూసిన జాజీ కొమ్మ నా కొడుకు ఏడన్నా కనిపించిండా. పాటలు తీసుకొని సేమ్ మా పాటలని రాసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బానే అయితే మోసం చేసిండ్రు. ట్యూన్ తీసుకున్న వాళ్ళు మోసం చేసిండ్రు, పాటలు పాడిపించిన వాళ్ళు మోసం చేసిండ్రు, యాక్టింగ్ చేయించిన వాళ్ళు కూడా చేసిండ్రు. మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు? ఎవ్వరు లేదు. మీ చుట్టాలలో కానీ మీకు పరిచయమైన వ్యక్తులలో కానీ అంటే ఇంతకుముందు ఎలా చూసేవాళ్ళు, పాట ఇట్టేనాక ఇప్పుడు ఎలా చూస్తున్నారు? కొందరికి ఏమో నా మీద పగ. కులుకున్న వాళ్ళు కులినట్లనే అవుతారు, ఏడ్చిన వాళ్ళు ఏడ్గానే ఉంటారు. హాయ్ అండి, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన పాట మాటలో స్పెషల్ గెస్ట్ ఫోక్ సింగర్ ఉషక్క. కెమెరా పట్టిన్నడే సీమ దసరా సిన్నోడితో స్టార్ట్ అయిన ఈ మధ్య పాటల జర్నీ ఇప్పుడు సీరగట్టిన చూడవా సింగులన్న చూడవా అంటూ యూట్యూబ్లో మిలియన్స్లో చూసుకుపోతుంది తన సాంగ్స్ గురించి, తన యొక్క లైఫ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నారా? నమస్తే, మంచిగా ఉన్నా. ఎలా ఉంది మీ పాటల ప్రయాణం? మంచిగానే ఉంది సార్. కెమెరా పట్టిన్నడే అనేసి అప్పట్లో మంచి హిట్ అయింది ఆ సాంగ్. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కూడా ఇది మొన్న ఇట్టు పడ్డది కదా, సీరగట్టిన చూడవా నా సింగులన్న చూడవా. ఆ పాట పాడండి ఒకసారి. సీరగట్టిన చూడవా నా సింగులన్న చూడవా సీరగట్టిన చూడవా నా సింగులన్న చూడవా సింగులన్న చూడకుండా నన్నన్న చూడవా ఏం పిలగ కొమురయ్యా ఎటో ఎలుతున్నవా ఏం పిలగ కొమురయ్యా. బొట్టు పెట్టిన చూడవనా బొమ్మలనన్న చూడవా బొట్టు పెట్టిన చూడవనా బొమ్మలనన్న చూడవా బొట్టు నన్న చూడకుండా నన్నన్న చూడవో ఏం పిలగ కొమురయ్యా ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కొమురయ్యా. కమలు పెట్టిన చూడవా నా చెవులనన్న చూడవా కమలు పెట్టిన చూడవా నా చెవులనన్న చూడవా కమ్మలన్న చూడకుండా నన్నన్న చూడవో ఏం పిలగ కొమురయ్యా ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కొమురయ్యా. ఈ పాట. ఓకే, కెమెరా పట్టినడే సీమ దసరా సిన్నోడు అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది, సంతోషం. అప్పుడు ఎలా ఉండే? అప్పుడు జర మస్తు ఇట్ అంటదే కదా సంతోషం, అప్పటికైనా సంతోషం. ఇప్పుడు జర పర్వాలేదు. కెమెరా పట్టినడో సీమ దసరా సిన్నోడు అప్పట్లో చాలా హిట్, చాలా ఫేమ్ వచ్చింది. దానికన్నా ముందు ఎలా ఉండే మీ జీవితం, దాని తర్వాత ఎలా మారిపోయింది? నేను కష్టపడేది. అప్పుడు ఏం చేసేవాళ్ళు? మట్టి పని చేస్తుంటే, ఇక మేస్త్రి చేతి కింద కోతుంటే, పొలం పని, ఇంకా కష్టజీవే. కష్టం వచ్చినప్పుడల్లా పాట పాడుకునేది, జర టైం పాస్ అవుతుండే అట్లా. ఎంత బాధ వచ్చినా పాట పాడితే జర పానం జర ప్రశాంతంగా అవుతుంది. అంటే ఏం బాధ? ఇక నాకు ఎవ్వరు లేరు కదా, అమ్మలే నాన్నలే, ఒక
ఒక కొడుకు ఒక బిడ్డ కూడా దేవుడు ఎత్తుకపోయిండు పగబట్టి మస్తు బాధలు పెట్టిరు నన్ను పెట్టరాంతోటి పెట్టిరు తీయరాంతోటి తీసిరి కొట్టని దెబ్బలే తిట్టని మాట లేదు మస్తు ఉన్నాయి నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి అమ్మ నా అయ్యని చెప్పు ఆ బాధలతోటి ఇక పాడుకుంటా ఇట్లా ఎవరు పరిచయం అయితే వాళ్ళు ఎంబడి 10-12 సంవత్సరాలు అక్కడే పనికే తిరిగిన అట్లా. మీ తల్లిదండ్రులు ఎప్పుడు చనిపోయినారు? తల్లిదండ్రులా 2004లో నాన్న చనిపోయాడు, 2006లో 2008లో అమ్మ చనిపోయింది అంతే. అప్పుడు ఎంత మీ వయసు? అప్పుడు 12కి ఏమంటారు 12 ఏళ్ళకే పెళ్లి చేసిర్రు. పెళ్లి చేశారు అప్పుడే పెళ్లి చేసిర్రు. 11 ఏళ్ళ పెళ్లి మ్యారేజ్ ఫిక్స్ అని 12 ఏళ్ళ పెళ్లి అయింది. మీ ఆయన ఏం చేస్తారు? మా ఆయన ఏం పని చేయడు, ఆయన ఇల్లరికం వచ్చింది, ఆయన ఇంటికాడ ఆయననే దాదాగిరి వాళ్ళ అమ్మ ఇళ్ళ ఇంటికాడ ఉంటాడు, మా ఇంటికాడ ఎక్కువ ఉండడు. ఇంకా ఒక ఇంటికి ఇస్తే వాళ్ళ ఇంటికాడ పడి ఉంటాడు కదా, ఇప్పుడు ఆడ మా ఇంటికి వచ్చింది కాబట్టి అక్కడే ఉంటాడు. అంటే మీ అబ్బాయి కూడా చనిపోయిందని తెలిసింది, అంటే ఎట్లా అయింది అది? ఇంకా అది పెద్ద కథ జరిగింది అది. ఇంకా అది చెప్తే మళ్ళీ పాగాలు. నాతోటి ఉన్న వాళ్ళు నన్నే మోసం చేసిండ్రు అంతే, నాకు కావాల్సిన వాళ్ళే మోసం చేసిండ్రు, కానీ వాళ్ళు బయటకు పడలేదు. బయట పడింటే తెలుస్తున్నాను, బయటకు పడకుండా చేసిర్రు. మరి ఏం చేస్తాం, నమ్మిచ్చి మోసం చేసి. అంటే మీ కొడుకుని తలుసుకొని పాట కూడా పాడతారా అన్నారు, పాడండి పాట. ఓ ఎలుగు ఎన్నేలమ్మ సల్లన్ని జాబీలమ్మ తెల్లాని మల్లేలమ్మ ఇరవూసిన జాజీ కొమ్మ నా కొడుకు ఏడన్నా కనిపించిండా నేననుకొని నీ ఒడిలో నిదురోయిండా నేననుకొని నీ ఒడిలో నిదురోయిండా నీ తండ్రి చేతగాదు నిది చిన్న పాయము కొడుక నిన్ను సంకాలెత్తుకొని సినరెడ్డికి పెద్దారెడ్డికి సదగొయ్యా నేనే ఓ తిరకొడుకో సదగింజ జాడెరుగనురా కొడుక సదగింజ జాడెరుగనురా కొడుక సదసేను గొయ్యావోతే సలిజారామొచ్చే కొడుక సదసేను గొయ్యావోతే సలిజారామొచ్చే కొడుక సలిజారామొచ్చి నాదిర కొడుక సదగింజ జాడెరుగనురా కొడుక సదగింజ జాడేదిరా కొడుక. ఈ పాట ద్వారా మీ బాధనంతా వెళ్ళపుచ్చుకుంటారు అన్నమాట. అంటే అంతకుముందు మీ అంటే అసలు పాటల ప్రయాణం ఎట్లా, మీకు పాటలను ఎట్లా అనిపించింది, ఎప్పటి నుంచి ఏజ్ నుంచి అలవాటు, ఎవరు నేర్పారు మీకు పాటలు? 8 సంవత్సరాలు అప్పటి నుండి పాటలు అంటే స్కూల్కి పోమ్మంటే 7వ తరగతి వరకు వేసిన, 3వ తరగతినే సగం రాసిన అంతే. ఈ స్కూల్లో పలకలు పుస్తకాలు అక్కనే పెట్టేది, ఇంటికి వచ్చేది, చెమ చెక్క ఆట ఆడేది, తొక్కుడు బిల్ల ఆడేది, ఉయ్యాల ఆట ఆడేది, పొయ్యేలు కదా ముగ్గేసేది, మా అమ్మ వచ్చే వరకు పని చేయాలని. కొద్దిగా మా అమ్మకు పిడిసి వస్తున్నప్పుడు మా అమ్మని చూసుకోలే, నీళ్ళలో పనికొస్తుంది, నేను పని నేర్చుకోవాలని అదే పని చేయాలని ఇంట్రెస్ట్, స్కూల్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఏం చేస్తాం, కొట్టిరి మా అమ్మ కట్టేసి కొట్టింది, కాలు చేతులు కట్టేసి కూడా కొట్టింది, చదవలే. ఇక మరేం చేయాలి, అదే మైండ్కి ఎక్కిపోయి పని నేర్చుకోవాలి పాటలు పాడాలి, పని నేర్చుకోవాలి పాటలు పాడాలి. అంటే ఎవరు పాడుతుంటే వినేవాళ్ళు పాటలు? పెద్దలు వాడుతుండ్రు ఊర్లో, మా అమ్మ కూడా వాడేది. మా అమ్మ పీర్ల పండుగ వస్తే వాడుతున్నాడు, పెళ్లిళ్ళు అయితే కన్నడలో వాడేది మా అమ్మ. మా అమ్మమ్మ ఇట్లా మస్తు పాటలు పాడుతున్నదంట, మనుషులు వస్తుంటే పోతుంటే. మా అమ్మమ్మ పోలికే నాకు వచ్చింది అంటుంది మా అమ్మ. మా అమ్మ గొంతు నీకు వచ్చింది బిడ్డ అని చెప్తుంది. కన్నడలో పాడతారా? ఒకసారి పాడండి చూద్దాం కన్నడ. ಒಂದು ಗಂಡವ ನೀರು ತುಂಬೂತ ತೊಳಕೂತ ಒಂದು ಬಂಡವ ನೀರು ತುಂಬೂತ ತೊಳಕೂತ ಮುದಮ್ಮ ಲಾಕ್ಸಿಮ್ ಜಲಕಾಕೆ ಸೋಬನ ಬನ್ನೀರೆ ಮುದಮ್ಮ ಲಾಕ್ಸಿಮ್ ಜಲಕಾಕೆ ಸೋಬನ ಬನ್ನೀರೆ ಮುದಮ್ಮ ಲಾಕ್ಸಿಮಿ ಜಲಕಮ್ಮಡಿದ ನೀರು ಮುದಮ್ಮ ಲಾಕ್ಸಿಮಿ ಜಲಕಮ್ಮಡಿದ ನೀರು ಟೆಂಗಿಯ ಬಲಕೊಂದರು ದಾವೆ ಸೋಬನೆ ಬನ್ನೀರೆ టెంగియ బళకొందరు దావే సోబన బన్నీరే. అమ్మ వాడేది ఈ పాట. తెలుగులో ఉందా ఈ పాట? తెలుగులా టెంకాయ తోటలలో నీళ్ళు తానం చెప్పిస్తే ఎక్కడ పోతావి, చెల్లెలే కూస్తున్నది, తెంగి అంటే చెల్లెలు కూస్తున్నది అంటే పూసాత అయిన పిల్లలకి ఫస్ట్ కుండ నీళ్ళు తానం చెప్పేలా వందో వండవంటే ఒక కుండ నీళ్ళు అట్లా. అంటే తెలుగులో పాట ఉందా? తెలుగులో లేదు, కన్నడలోనే ఉంది. అర్థం తెలుగులో అర్థం కాని వాళ్ళకు కన్నడలో మంచిగా అర్థం అవుతుంది, తెలుగులో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. కన్నడలో ప్యూర్ కన్నడ ఇది. మన తెలుగులో ఎట్లుంటది పాట అట్లా. ఇంకొక పాట పాడుతుండే మా అమ్మమ్మ వాడేది ఒక పాట.
ఇప్పుడు చెన్నకేశవులు స్వామి అంటే తెలుసు కదా, ఈ దేవుళ్ళ గురించి కురుమూర్తి రాయుడు చెన్నకేశవులు అని తెలుసు కదా. వాళ్ళు ఇప్పుడు 7 మంది అన్నదమ్ములంట, చెన్నమ్మ ఒక్కతేనంట. ఇక ఆమెకు ఒక్క బిడ్డని ఇంటికి చేసుకోవాలని ఇంట్లో పెట్టుకోవాలని వాళ్ళ అమ్మ నాయన చెప్తే ఇక ఇంట్లో పెట్టుకున్నారు. తల్లిదండ్రులు చచ్చిపోతారంట 3 పుట్టంగానే బాగా పుట్టినాక చిన్నగా ఉన్నప్పుడే. ఇక అయితే వాళ్ళ అన్నోళ్ళు సంబంధం చూసి నీలారెడ్డిని తెస్తారు ఇల్లరికం. కథ కూడా ఆడతారు మా ఊళ్ళో, మాకు బాగా తెలుసు. అయితే మా అవ్వ వాడుతున్నదంట మా అమ్మమ్మ. అరే వద్దొద్దు వరి కొడుక ఓరి నీలపరడ్డి, వద్దన్న మాటలు రా ఓరి నీలపరడ్డి, వనగూడి నలరా ఓరి నీలపరడ్డి, వద్దన్న నేను పోతా ఓ కన్నా తల్లి, పొమ్మన్న నేను పోతా ఓ కన్నా తల్లి. నీలారెడ్డి తల్లికి చెప్తది వద్దు 7 మంది అన్నదమ్ములని. 7 మంది నాగెండ్లు ఓరి నీలపరడ్డి, ఒక్కడవ గట్టలరా ఓరి నీలపరడ్డి, 12 ఏండ్ల పన్నురా ఓరి నీలపరడ్డి, ఒక్కడవ గట్టలరా ఓరి నీలపరడ్డి, వద్దన్న నేను పోతా ఓ కన్నా తల్లి, పొమ్మన్న నేను పోతా ఓ కన్నా తల్లి. ఇట్లా ఈ పాట బాగా పాడేదవ్వ పెద్దగా, 1 గంట పట్టుకుంటున్నదట కథ ఇది. అంటే ఇప్పుడు ఇవన్నీ పాటలు విని మీ అమ్మ ద్వారా ఈ పాటలు విని ఇంకా మరి పాటలు అలవాటు అయిపోయినాయి. పని ఇంట్రెస్ట్ పడ్డది చెప్తే కదా. అమ్మకు కూడా ఎవరు చూసుకుంటారు లేరు కదా. ఇక అమ్మ పిడిసొచ్చి ఆ నీళ్ళలో పనికొతే పడిపోతే నేను పొలం పని నేర్చుకుంటే పని చేసి అమ్మకు డబ్బులు తెచ్చేయాలని గదే ఆశ. కూలి పని చేసుకుని నన్ను బతుకుదాం కదా, నేను స్కూల్ పోతే మా అమ్మకి ఎవరు చూస్తారు అనేది ఇంకా అదే కోరిక. నాట్లోకి పోయినప్పుడు మళ్ళీ అమ్మ నీళ్ళలో పడిపోతే మా అమ్మ ఉండదు కదా మా, కానీ అట్లా కోరిక. నాట్ల పైన ఒక పాట పాడండి. అంటే మీరు కూలీకి పోతారు కదా, కూలీ సమయంలో పాటలు పాడతారు కదా, ఒక పాట పాడండి. ఇప్పుడు ట్రెండ్ లో ఉంది ఆ పాట. పాడండి. జామకాయల గంపావని మాలు మీద దింపే, జామకాయల గంపావని మాలు మీద దింపే, దించని ఆడక్కో పోలీసు జమేదారుడే, దించని ఆడక్కో పోలీసు జమేదారుడే, ఓ లాలితో దించని ఆడేమి చేతు, దించని ఆడేమి చేతు. ఈ పాటలు పాడేది అది ఇష్టలు పెట్టిండ్రు మొన్న రీల్స్ లా. ఈ సూట్ కాలేదు ఇంకా, పాట రికార్డింగ్ అయింది. పాటలు పాడతారు, ట్యూన్లకు పాటలు అంటే వేరే వాళ్ళ పాడిసినా పాడతారు. నా పాటలు నేను సొంతమే రాపిస్తుండే దగ్గరుండి. కొన్ని లిరిక్స్ దగ్గర వాళ్ళకి చెప్పి రాపిస్తా, వాళ్ళు నచ్చపోతే వేరే వాళ్ళతో రాపించుకుంటారు, వాళ్ళ ఇష్టం అంతే. నాకు తెలిసిన కాడికి నేను సాయం చేస్తా. పాటలు పాడడం కాకుండా యాక్టింగ్ కూడా చేశారన్నారు. ఇంత ముందు పాడిన పాటలో యాక్టింగ్ కూడా చేశారు. సో యాక్టింగ్ చేసినప్పుడు ఫస్ట్ టైం గా మీ కెమెరా ముందు నటించడం మీకు ఎలా అనిపించింది? మరి ఎట్లా అని అనుకున్నా, టెన్షన్ పడ్డా. వాళ్ళు చెప్తారు అన్ని ఇట్లా అక్క అట్లా అక్క అని మంచిగా ప్రేమతో. ఆ పాప కూడా ముద్దుగా ఉంటది, ఆ పాప కూడా డ్రెస్ ఉంటది, మీ డ్రెస్ కలర్ ఒకటే ఉంటది. ఇవన్నీ అంటే కావాలని చెప్పారు వాళ్ళు ముందు? లేదు అక్క నువ్వే యాక్టింగ్ చేయాలని పాట ఇయ్యంగానే చెప్పిండ తమ్ముడు. కాకపోతే పాట జర ట్రెండ్ లా ఎక్కువ ఈ మధ్యలో పోతుంది, ఆ మధ్యలో అయితే జర ఆగింది. ఇంకా ఏది ఎప్పుడు పోయేది తెలియదు, మన చేతులు లేదు. నువ్వే యాక్టింగ్ చేయాలా అని చెప్పిండు, తర్వాత చెప్పిండు. పాడేటప్పుడు ఏం చెప్పలేదు. అక్క నువ్వు కూడా కనబడలే, నీతోనే చెప్పిస్తాను తర్వాత రికార్డ్ అయినాక. ఓకే తమ్ముడు అన్న. అంటే ఎన్ని రోజులు పట్టింది, ఎన్ని రోజులు షూట్ చేసిండ్రు? అంటే షూటింగ్ మొత్తం ఎలా అనిపించింది మీకు? ఒక రోజు నైట్ 2 అయింది. నైట్ 2 అయిపోయిందా? దాని తర్వాత మళ్ళీ హిట్ అయిన జో అచ్యుతానంద తర్వాత మళ్ళీ హిట్ అయిన సాంగ్స్ ఇంకేమున్నాయి మీవి? దాని తర్వాత ఒకటి కంసలి అనే పాట, అదొకసారి పాడండి. హరే పువ్వులొచ్చ జడలకెళ్ళి రామయో భీమయ మడియాల మీద, రామయో భీమయ మడియాల మీద, హే కాదు కాదు కలని మాట కంసలే శంసెల బుగ్గాల మీద, కంసలే శంసెల బుగ్గాల మీద, పువ్వులొచ్చే జడలకెళ్ళి కాదు కాదు కలని మాట, పువ్వులొచ్చే జడలకెళ్ళి కాదు కాదు కలని మాట, కంసలే శంసెల బుగ్గాల మీద, కంసలే శంసెల బుగ్గాల మీద. ఈ పాట. అయితే ఇప్పుడు బతుకమ్మ వస్తుంది కదా, సో బతుకమ్మ అంటే మన తెలంగాణలో ఫేమస్. సో బతుకమ్మ సాంగ్స్ పాడండి ఒకటి. బతుకమ్మ పండుగ వచ్చిందమ్మో చూడవదం రావేవో మంజుల, చూడవదం రావేవో మంజుల, తెలంగాణ పండుగ వచ్చిందమ్మో ఆడవదం రావేవో ఉసక్క, ఆడవదం రావేవో ఉసక్క. ఈ పాట ఆమె నా మీద రాసింది, మంచి గిట్టు పడ్డది. పోయిన సంవత్సరం రాసింది, పాడింది ఒక మంజులు అన్నట్టు ఆమె చెల్లె, మంచి గిట్టు పడ్డది ఈ పాట కూడా. మళ్ళీ సొంతం నేను ఒక ట్యూన్ ఇచ్చి రాపిచ్చి నేను యాక్టింగ్ చేసిన దాంట్లో. రంగు రంగు పులు ఉయ్యాల రాసుళ్ళు వసీరుయాల, రాసుళ్ళు వసీరుయాల, వన్నె వన్నె పూలు ఉయ్యాల, వదినాలు దచ్చిరి ఉయ్యాల, వదినాలు దచ్చిరి ఉయ్యాల,
అక్క చెల్లెన్లార ఉయ్యాల పులు దెంపు కొత్తము ఉయ్యాల పులుగోసు కొత్తము ఉయ్యాల అన్నదమ్ముల్లార ఉయ్యాల మీరు కోలాట మాడంగ ఉయ్యాల మేము పాటలు వాడంగ ఉయ్యాల. ఈ పాట నేను సొంతం రాసిచ్చింది. బాగుంది. అంటే ఇప్పుడు పీర్ల పండుగ దగ్గర పాటలు పాడి ఎక్కువ మీరు చాలా మందిని అంటే అక్కడికి వచ్చే వాళ్ళందరినీ మీతో బాగా పాడించుకునే వాళ్ళని విన్నాము. అంటే ఒకసారి ఆ పీర్ల పండుగ పాటలు పాడండి. కంచరొల్లేసిన కాలవి కంచుంగురాలు కాలవి కంచుంగురాలు సిట్ట పట్ట నడువకే పరుమటి నల్లాడిదాన పరుమటి నల్లాడిదాన కంచరొల్ల మెట్టెలొద్దు కాల ఉంగురాలు వద్దు కాల ఉంగురాలు వద్దు నేను వల్ల పోవయో కోమటి బారాతిరొడి కోమటి బారాతిరొడి సాలుళ్ళు నేసిన సన్నపు సన్నంచు సీర సన్నపు సన్నంచు రైకే సిట్ట పట్ట నడువకే పరుమటి నల్లాడిదాన సింగు దిపుత నడువకే పరుమటి నల్లాడిదాన పరుమటి నల్లాడిదాన సాలుల్ల సీరలదు సన్నంచు రైకెలదు సన్నంచు రైకెలదు సీరలదు పోవయో కోమటి బారాతిరొడి రైకలదు పోవయో కోమటి బారాతిరొడి కోమటి బారాతిరొడి. ఈ పాట దగ్గరుండి నేనే రాపిచ్చి ఇచ్చిన నా పాటని పీర్ల పండుగ వాడేది. ఇది ఇట్టు అవుతుంది జర్నీ మధ్యలో మధ్యలో. అంటే ఇప్పుడు ఇంత ముందు పాటలు పాడుకుంటూ ప్లస్ పని కూడా చేసుకునే వాళ్ళు పనికి పోయినామని. ఇప్పుడు మరి ఎలా ఉంది? ఇప్పుడు ఆ సీమధర సినిమా తర్వాత పని చేసుకుంటూ పాట కొంచెం తక్కువ పోతా పనికి ఒకసారి పోతా తక్కువ. ఎంత తీసుకున్నారు మరి పాట కోసం? ఇక ఎంత అంటే ఆ పాటను బట్టి ఉంటది. ఇప్పుడు నా పాట ఇస్తే 10-11 వేలు కంపం తీసుకుంటుంటాను. లేదంటే లేదు నా ఛానల్ పెట్టినా నేనే నా ఛానల్ కూడా చేసుకుంటా. అవునా? మీ ఛానల్ పెట్టారా? పెట్టాం. మీ ఛానల్ లో పాటలు పాడారా? రికార్డింగ్ అయింది, ఒకటి వాయిస్ ఇచ్చిన 2 పాటలు నా ఛానల్ కి. అబ్బా కాపీ కొడతారు తల్లి. తెల్లార వరకు పాట రెడీ చేసి మనకన్నా ముందు ఇష్టాలు పెడతారు తెలుసా? అబ్బా అంత దొంగలు యూట్యూబ్ లో. జరిగింది ఇట్లా పాటలు తీసుకొని సేమ్ మా పాటలని రాసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏం పాటలు అవి? ఏవో ఇంకొకటి ఇక అవే ఎందుకు ఇక మళ్ళీ వాళ్ళకి మనకు పడినప్పుడు చెప్పినా బాధపడతారు కదా. ఇక అందుకే మోసమైన మస్తు మోసమైన ట్యూన్ తీసుకున్న వాళ్ళు మోసం చేసిండ్రు, పాటలు పాడిపించిన వాళ్ళు మోసం చేసిండ్రు, యాక్టింగ్ చేయించిన వాళ్ళు కూడా చేసిండ్రు. కానీ ఇట్టు పడక ముందు ఒక రకంగా ఉంటారు, ఇట్టు పడితే ఒక రకంగా అవుతారు. అట్లాంటి రోజులు కూడా గడిచినాయి. ఏం చేస్తాం ఇక అంటే మనకు అవకాశం రావాలని పాటలు ఇస్తాం. ఆ డబ్బులు కొందరు 3-4 నన్ను చాలా ఎగ్గొట్టారు, చాలా ఇబ్బందులు పెట్టారు కూడా. అక్క ఇప్పుడే ఇస్తామంటారు, నెలైనా లెక్క చేయరు, ఫోన్ లేపితే లిఫ్ట్ చేయరు. అందుకే ఇప్పుడు రికార్డింగ్ కాకముందే కొంత తీసుకుంటారు, రికార్డింగ్ రోజు అన్ని తీసుకుంటారు. మళ్ళా మోసం పోను ఇంకా అదే అయినా చేస్తారు. ఈ మధ్యలో చేస్తారు, అప్పుడప్పుడు కొత్త మంచిగా ఇచ్చారు. కానీ ఈ మధ్యలో ఇస్తామని నమ్మిస్తారు. పాట రికార్డింగ్ అయిందంటే ఓలదే పాట రికార్డింగ్ కాకముందు తీసుకోవాలి, రికార్డింగ్ రోజు కొన్ని తీసుకోవాలి అంతే. అర్థమైంది నాకు కూడా. ఇప్పుడు ట్యూన్ ఇస్తే ఎంత తీసుకుంటున్నారు? నా పాటను బట్టి నేను ఎంత చెప్పగలను. నా పాట అయితే ఇప్పుడు కొంతమంది మాకు ట్యూనే కావాలి అట్లాంటి ఇయ్యను, నేను వాడేటట్లుంటే ఇస్తా, లేదంటే లేదు. కండిషన్ అంతే. నాకు చెట్టుగానే ఉంటే చెప్తా, అంత ప్రేమ ఉన్న వాళ్ళకు. చెట్టు అయితే ఉంటే నేను వాడతా అని చెప్తా. ఇంతవరకు వేరే వాళ్ళతో ఏం పాడిపోయలేదు. అది నాకు అవకాశం రాకముందు పోయినాయి వేరే పాటలు. కానీ ఇప్పుడు నాకు అవకాశం వచ్చిన కాబట్టి నేనైతే వేరే వాళ్ళతోటి ఎట్లా పాడిపిస్తాం పాటిచ్చి. ఎవరితో రాయించుకుంటారు ఎక్కువ మీరు? నా ఛానల్ కి నేనే రాపిస్తా. జోగుల వెంకటేష్ తమ్ముడే రాస్తున్నాడు. ఆయన ఒక లైన్ ఇస్తే ఇప్పుడు పాట రెడీ చేస్తాడు, వేరే వాళ్ళు చేయరు అట్లా. అంతకుముందు కూడా 10 పాటలు ఇచ్చిన తమ్ముడు, కాకపోతే నా పాటలు ఇట్టుబడలేదని అవకాశం వేలే. ఒక 3 పాటలు పాడిపించింది తన ఛానల్ కి. 3-4 ఉన్నాయి. ప్రేమైన పాట ఫస్ట్ ఆయన పాడిపించిండు. హరే బిసు బిసు బిల్లల్ల సీరా జాతరకువ మోగిలయ్యా బీరపు రంగున్న రైకా జాతరకువ మోగిలయ్యా హరే కట్టుకొని నీ అంట వస్తా జాతరకువ మోగిలయ్యా ప్రేమతోనే నాకు చూపవయ్యో జాతరంతా మోగిలయ్యా హరే నా వెంట నీ వస్తే పోరి జాతరకు హందాల పోరి మీ అయ్య చూస్తాడే పోరి చేస్తాడే లాడై కచేరి హరే నేను ముందు నువ్వు వెనుక రావే జాతరకు హందాల పోరి సోకు జయ సొమ్ములు గోనిస్తా జాతరల నా సిన్ని ప్యారి హరే సొమ్ములెన్నో నా ముందే ఉన్నా జాతరిలవ మోగిలయ్య నా వెంట నువ్వు ఉంటే చాలో మర్చిపోతా ఈ లోకమైన మనసంతా నీ మీద నాయో జాతరిలవ మోగిలయ్య నిన్ను చూస్తా ఉండబుద్దాయో జాతరిలవ మోగిలయ్య. ఈ పాట ఇంకొన్నాయా?
ఇంకా ఉన్నాయి ఆయనకి ఇచ్చిన ఇంకా 2-3 హిట్ అయినాయి బాగానే ఉన్నాయి కదా మీ ఇట్టని ఇది కూడా ఇట్టండి. ఊరు ముందల సేను జయ్యిరా జాలారి గౌడ వస్తా పోతా నిన్నే చూతురా, జాలారి గౌడ వస్తా పోతా నిన్నే చూతురా. ఊరు ముందల సేను చేస్తేనే వయ్యారి బామ పన్నె పైకం మీద పడుతాదే, వయ్యారి బామ పంట పైకం మీద పడుతాదే. పంట పైకం మీద పడితేరా కురువల్ల పిలగా చెవుల కమ్మలమ్మి కడుతారా, కురువల్ల పిలగా మెడల గొలుసులమ్మి కడుతారా. చెవుల కమ్మలమ్మి కడితేనే వయ్యారి బామ మీ వాళ్ళు నిన్ను తిడుతారే, వయ్యారి బామ మీ వాళ్ళు నిన్ను కొడుతారే. ఈ పాట కూడా వాడిన ఆయన నేను కలిసి 3 పాటలు 4 వాడినాము అప్పుడు హిట్ కాక ముందు. ఇంకొకటి ఏదంటే నీవు నేను కలిసే సోటు బావా బంగారి సోటు బావా బైకాడి సోటు, మందిలోన మాయమై బైకడ నన్ను గలువబోయి బైకడ నన్ను గలువబోయి. అందమైన పూల తోటల మన ప్రేమ మాట, తోటల మన ప్రేమ మాట, కలువక నెల రోజులాయ మాటలే బంగారమాయ, మాటలే బంగారమాయ. నీది మాట లేకపాయ నిదుర నెనకు రాకపాయ, నిదుర నెనకు రాకపాయ. ఈ ఎలక్షన్లో పాడిన మరి ఎలక్షన్ సాంగ్స్ అంటే స్టేజ్లో పోయి వెళ్ళి పాడేవాళ్ళ లేకుంటే స్టూడియోలో రికార్డింగ్ స్టూడియోలో ఇక్కడ కళ్యాణ్ దగ్గరనే 4 పాటలు పాడిన, కేసీఆర్ పాటలు. ఇది పొలిటికల్ సాంగ్ కూడా పాడండి, రాజకీయం సాంగ్. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతికేదే ఉయ్యాలో కేసీఆర్ లేడు ఉయ్యాలో. దిగుట్ల దీపంత వెలుగులల్లో దిక్కులేని ముసలోలమయ్య మేము, నా కొడుకు కోడలమ్మ వలసెళ్ళిపోయినారో, నా కొడుకు కోడలమ్మ వలసెళ్ళిపోయినారో. ఈ పాట కేసీఆర్ మీద. కేసీఆర్ పాటలు పాడారు, ఎలక్షన్ సాంగ్స్ పాడారు. పాడాను. అయితే మరి ఇన్ని పాటలు పాడినా మీకు మరి సినిమా అవకాశాలు వచ్చినాయమ్మా మ్యూజిక్ డైరెక్టర్? ఒక సుడిగాలి సుధీర్ సార్ చేసిండు, అయితే చేసి నాది ఏజ్ లేదన్నారు పాపం. ఫస్ట్ సీమదసర పాట ఏంబనే నాకు వచ్చింది ఫోన్ అదే నెలలా. ఏజ్ లేదు కనుక అంత ఏజ్ కావాలి 50-60 అన్నారు, నాకు 33. దాంట్లో యాక్టింగ్ చేస్తాను పాట పాడనికి ఏదో నాకు సెట్ అయిన పాత్ర ఇస్తామన్నారు. ఏమన్నారు సుధీర్ గారు ఫోన్ చేసి ఏమన్నారు? సుధీర్ గారు డైరెక్టర్ చేసిండా మాట్లాడి. దాని తర్వాత మళ్ళీ ఇంకేం సినిమాలు రాలేదు? ఇంకా రాలేదు, ఇంకా ఏమో టైం ఎప్పుడో దేవుడు దయ గానీ ఇంకా రాలేదు. తప్పకుండా వస్తే అవకాశాలు. ఎవరు మీకు ఇష్టమైన హీరో ఎవరు సినిమాలలో? నాకు ఎన్టీఆర్ డైలాగ్ ఇష్టం, ఇంకా ప్రభాస్. ఎన్టీఆర్ డైలాగ్ చెప్పండి ఏదైనా. అది అంత గుర్తు లేదు నాకు, అంత అన్ని గుర్తొస్తలేదు. ఆయన చెప్పే డైలాగులు చాలా బాగుంటాయి. ఏ ఎల్రా నోరు మూసుకొని ఏంట్రా నోరు ఇప్త పడితే గువ్వ గుయ్య అంటాడు ఒక దాంట్లో. అట్లా డైలాగులు ఇష్టం బాగా. వాళ్ళని కలవాలని నా కోరిక ఉంది. తప్పకుండా కలుస్తారు, వాళ్ళతో పాటు పని చేస్తారు, పాటలు కూడా పాడుతున్నారు కదా మీరు. ఇంకెవరు ఇష్టం హీరో? ఇది ప్రభాస్. ఇది ఎన్నాళ్ళ గుర్తొచ్చావేవానా, ఎన్నాళ్ళు దాక్కుంటావే పైన పైన, చుట్టంలా వస్తాడే చూసెళ్ళిపోతాడే, అచ్చంగా నాతోనే నిచ్చంగుంటానంటే చెయ్యాన సిరా తీసుకోనా, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. ఈ పాట అంటే చాలా ఇష్టం ఇప్పటికి. ఇంకేం సినిమా పాటలు పాడతారు? ఇంకా గది సర్కారు వారా పాట, ఆయన పేరేముంది, మహేష్ బాబు. అది మల్లె పూల మూర తెస్తా మంగళవారం, గుత్తి పూల మూర తెస్తా గురువారం. ఈ పాట అంటే కూడా ఇష్టమే. సినిమా చూసిన, ఇది చాలా చూడను కానీ సినిమా కూడా చూసిన నేనైతే ఎక్కువ. చిన్నప్పుడు రామసక్క నోడమ్మ సందమామ నువ్వు రాక రాక ఎందుకు వచ్చా అయ్య రామ. నా కోరిక అయితే ఎన్టీఆర్ ని ప్రభాస్ ని కలవాలని చాలా కోరిక ఉంది, చిరంజీవి సార్ కూడా. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది, ఎందుకంటే మీ పాటలే మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లరు, మీ పాటలే వాళ్ళ దగ్గర కంపల్సరీ మిమ్మల్ని తీసుకెళ్తాయి. ఇంకా పల్లె పాటలు ఇంకేం పాడతారు? ఈ మధ్యలో వాడినే ఉన్నాయి కొన్ని. సరే, ఇప్పుడు పల్లెటూర్లలో పసిపిసిరేటప్పుడు ఒక పాట పాడారు మీరు, చాలా బాగుంటది, ఒకసారి ఆ పాట పాడారు. 3 గవుల రాయి ముత్తెల్ల రాయి ముగ్గురు విసిరారే, ముగ్గురు విసిరారే నిన్నే గౌరమ్మ, 4 గవుల రాయి రతునల్ల రాయి 4 విసిరారే, 4 విసిరారే నిన్నే గౌరమ్మ. ఆ పాట
అలాగే ఇంకోటి దుక్కిల్ల దున్ని దుక్కిల్ల నా మస్తు రీల్స్ లో పెడతారు కదా అది. దున్ని నా దుక్కిల్ల దుసురు దిగల్లో ఇపరిదేమై పుట్టే ఇపరిదేమై పుట్టేవి గుడుమా సెట్టో దున్నిన దుక్కిల్ల దుసురు దిగల్లో ఇపరిదేమై పుట్టేవి గుడుమా సెట్టో బుడము సన్నముగానే పాండెంత తీపే వా పండు దిన్నానే 6 నెల్లాకే వా పండు దిన్నానే 6 నెల్లాకే నా పండు నాకియే మా నొల్ల మగువా హరే మామ కొడుకవాని మరి దింటి పండు మాయాదారుడావాని నాకు తెలియపాయే అత్త బిడ్డవాని వడగి తినేనో వతిలా సుందరివాని నాకు తెలియపాయే అందమామ సందమామ వైరాన కడువో పొందైన సుక్కలే వా పొలు ముంత ఒంటి మామిడి కింద ఒడి వల్లే ఓషో తల్లి మామిల కింద తల వల్లే వాడు. ఈ పాట మా అమ్మ కూడా వాడుతుండే, మా మేనత్త వాడుతుండే, మా అమ్మ బాగా వాళ్ళ లెక్కలు వాళ్ళు మంచిగా వాడుతుండ్రు అప్పుడు. ఈ పాట ఇప్పటికి నన్నే వాడమంటారు ఊరికోతే బాగా వాడతావు అని అంటారు. మరి పల్లె పాటలు పాడుకున్నాము, జానపదాలు పాడుకున్నాము, సినిమా పాటలు కూడా పాడినారు బాగా మీరు. దేవుడు ఏ దేవుడు అంటే ఇష్టం మీకు? నాకా విజయవాడ దుర్గమ్మ అంటే ఇష్టం. దేవుడు పాట పాడండి. మల్లికార్జున స్వామి అంటే ఆది మల్లేశ జోగు మల్లేశ ఆదుకోవా పర్వతాలం మల్లేశ ఆది మల్లేశ జోగు మల్లేశ ఆదుకోవా పర్వతాలం మల్లేశ శరణం మల్లేశ శరణంటూ నీ సేవ చేతురు మల్లేశ ఆది మల్లేశ జోగు మల్లేశ ఆదుకోవా పర్వతాలం మల్లేశ. ఓకే, ఇంకోటి చారాణ పాట కూడా పాడారు మీరు, ఆ పాట పాడతారా? చారాణ పాట ఇప్పుడు రాస్తున్నాం అవన్నీ రాస్తున్నాం, మళ్ళీ ఇబ్బందులు అవుతాయి. జరాలు ఇంటర్వ్యూని ఎవరొకరు గుర్తు పెట్టుకుంటారు, అందరూ మర్చిపోతారు. అట్లా మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు అంటే ఈ స్థాయి వరకు వచ్చిండ్రు మీరు ఇప్పుడు? సో ప్రోత్సహించిన వ్యక్తి ఎవరు? ఎవ్వరు లేదు. నాకు ఒక అన్నలే, ఒక తమ్ముళ్ళే, ఒక చెల్లెలు మ్యారేజ్ అయింది, 2 కొడుకులు, ఒక బిడ్డ. గాని నా పాటనే జనాలకు పరిచయం చేసింది. నాకు ఎవ్వరు తోడు లేరని జనాలను తోడు చేసింది పాట తల్లి. ఆ దుర్గమాతనే ఏ రూపంలో ఒక రూపంలో వచ్చి నన్ను కాపాడింది. కానీ ఎవ్వరు నన్ను ఇప్పటికీ మా సింగర్లలో కూడా ముందుకు తీసుకుపోయిన వాళ్ళు కూడా లేరు. నా పాట బలమే, ఆ దేవిని ధైర్యమే నాకు. ఆ పాటతోటే 10 మందిని కలుస్తున్నా, ఆ పాటతోటే ప్రతి ఒక్కరు నన్ను దగ్గర తీసుకుంటుండ్రు. నన్ను ఇట్లా ఇప్పుడు ఇంట్లో ఉన్నోళ్ళు, అన్నోళ్ళు కానీ, చుట్టాలు కానీ, సింగర్లు కానీ ఇట్లా ముందుకు తెచ్చిన వాళ్ళు ఉన్నారు, మంచిగా పరిచయం చేసిన వాళ్ళు అట్లా ఎవ్వరు లేరు నాకు. నా పాటనే నా ధైర్యము, పాటనే నా జీవితం, పాటనే నా ప్రాణం. నా పాట నా దగ్గర ఇప్పటికి నా దగ్గర పాటలు ఉండవంటేనే వేరేటోళ్ళు కొద్దిగా తక్కువ ఛాన్స్ ఇచ్చినా నా పాటలు ఉండవని అడుగుతారు. ఇంకా నన్ను ముందుకు తీసుకొస్తుంది నా పాటని, ఇంకంతే. అంటే ఇప్పుడు ఫోక్ సింగర్లలో మీకు ఇష్టమైన వ్యక్తి అంటే ఇప్పుడు ఈ సింగర్ని చూసి నేను పాటలు నేర్చుకున్నా అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? నేను కనకవ కంటే ముందు నుండి ట్రై చేసిన, కాకపోతే నా దగ్గర అప్పుడు టచ్ ఫోన్ లేదు, నా పరిస్థితి బాలేక. ఇక అవ్వ వాడింది, నేను కూడా వాడాలని కోరిక. ఇక అవ్వ అన్నది, నాది నీకు వచ్చింది బిడ్డ, నాకంటే ఎక్కువ మంచిగా అవుతావు అని ఆశీర్వాదం ఇచ్చింది. ఆమె దగ్గర పోదామంటే టైం దొరకలేదు. ఫోన్లో కలిసి బతుకమ్మ సాంగ్ చేసినాం, కేసీఆర్ పాట వాడినాం, కేసీఆర్ ని కలిసినాం, కేటీఆర్ ని కలిసినాం, సభకు పోయినాము ఆడ సిద్దిపేట హరీశ్రావు, అన్నిటికి పోయినాం. ఏం చేయాలి, కేసీఆర్ గెలవపోయినా. ఇప్పుడు ఆయన మా సైడ్, రేవంత్ రెడ్డి మా సైడే, కలవాలని ట్రై చేస్తున్నాం. దగ్గరే మాకు ఇల్లు కూడా లేదు సార్, మరి ఏం చేయాలి? ఇల్లు లేని పరిస్థితి, ఒక రేకుల షెడ్ కొట్టుకుని ఎండగాలం అయితే ఉండలేను. కేసీఆర్ ఇల్లు రాసుకుని మళ్ళీ ఆయన గెలవలే కదా. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ అని ఇస్తాడా లేదా అని అదే డౌట్ ఉంది, అడగాలని అనుకుంటున్నాం. మా దేవిందా ఎప్పుడు పోతాను.
అంటే అప్పుడు మీ చుట్టాలలో కానీ మీకు పరిచయమైన వ్యక్తులలో కానీ అంటే ఇంతకుముందు ఎలా చూసేవాళ్ళు పాట ఇట్టేనాక ఇప్పుడు ఎలా చూస్తున్నారు? ఇప్పుడా కొందరికి చాలా మందికి దయ నా మీద ప్రేమ. మ్మ్. కన్ని కష్టాలలో పడ్డది, ఎన్నో బాధలలో ఎలా తీసింది. మ్మ్. పెట్టని బాధలు వచ్చిన ఆమెకు, మ్మ్. చెప్పని బాధలు వచ్చినాయి, చెప్పని దుఃఖం వచ్చింది. పాపం ఒక్కతే మ్మ్. కష్టపడుకుంటా దుఃఖం బయటకు తీసేసుకున్నది. ఇప్పుడు మంచిగా బతుకు బిడ్డ, మంచిగాని ఊరు సాయం చేస్తారు కొందరు. మ్మ్. కొందరికేమో నా మీద పగ, దానికేమైంది మాసు పైసలు ఉన్నవి, ఓ ఇప్పుడు మారిపోయిందని ఒకరు అంటారు, ఓ ఇప్పుడు ఎట్లయిందని ఒకరు అంటారు. మ్మ్. కుళ్ళుకునేటోళ్ళు కుళ్ళుకుంటే ఉంటారు, కుళ్ళుకున్న వాళ్ళు కుళ్ళినట్లనే అవుతారు, ఏడ్చిన వాళ్ళు ఏడ్కనే ఉంటారు. అవును. అంతే. మాట మీద ఉండి ముందుకు తెచ్చిన వాళ్ళు ముందుకు వస్తారు ఎప్పుడైనా. మంచిగా ఉండేటోళ్ళకి మంచి రోజులు ఉంటాయి, చెడుగా అనేటోళ్ళకి చెడుగా వాళ్ళకి ఏంటని తిరుగుతుంది. ఇది ఒక్కటే నాకు దేవుని దయ అంతే. అదే. ఆ. ఇప్పుడు మీ పాటలు బ్యాక్ టు బ్యాక్ అంటే ఒక్కొక్కటి పాడండి, మీకు గుర్తొచ్చిన పాటలు పాడి క్లోజ్ చేసేద్దాం. ఓకే, పాడండి. హరే సల్లీనావు సల్లీనావు ఏమో నా మీద చల్లినావు, ఏమో నా మీద చల్లినావు. హరే మలు మీద నిలవాడి మల్లేలీరా జల్లినోయి, మల్లేలీరా జల్లినోయి. ఈ పాట ఒకటి. ఇంకొకటి నాకు ఒకటి పాట ఇష్టం, మా వదిన చెప్పింది, మా మేనత్తవి, మా మేనదినే. బయట కూటరు ఉన్నదో జనారెడ్డి, ఆడికి పోతున్నవోయి జనారెడ్డి, అల్లర బల్లారమే కమలమ్మ, తొందర వయ్యత్తనే కమలమ్మ. పంచది పోతుండవా జనారెడ్డి, పంచది దంచత్తవా జనారెడ్డి, మీ ఇంటికి పోతుండనే కమలమ్మ, మీ వల కలిసొత్తనే కమలమ్మ. 16 పాటలు వేరేటోళ్ళు వాడినరు అని చెప్తలేనా? వేరేటోళ్ళు ఛాన్స్ చేయలేదు నా పాటలు, కానీ వెంకటేష్ తమ్మునికి చింటి ఛాన్స్ చేయలేదు. నీ ఇట్టు వాడలకి ఇట్టు వాడాలని, ఇట్టు వాడాక 3 పాటలు పాడిపించింది. ముందు 3 పాటలు పాడిపించింది, ఇక వేరేటోళ్ళు 16 పాటలు వాడినరు. అవి వాడింటే నేను నా మనసు పూర్తిగా ఎంత మంచిగా అయితే అనిపిస్తుంది. ఇక పోయినవి ఏదైనా మోసం జరగదు మంచిగా. మోసం ఇప్పుడు దొంగతనం చేసేటోళ్ళకి దొంగతనం కూడా తెలియాలి, మోసం చేసేటోళ్ళు కూడా తెలియాలి, మంచోళ్ళు కూడా తెలియాలి, చెడ్డోళ్ళు కూడా తెలియాలి. అందరు తెలిసిపోతారు కదా, ఒక దెబ్బ పడితేనే అందరికి సోయి వస్తుంది, అప్పుడే రాదు కదా. ఇక అదే మంచిది అనుకుంటా. ఇంకేమున్నాయి ఇట్లా హిట్స్ ఇప్పుడు వాడేటివా? ఇక రాసినే ఉండ అన్ని, రాసిన కొన్ని పాడిన కూడా రిలీజ్ కానీ వాడితే కష్టం. అట్లా చివరిగా ఇప్పుడు సీమధర సిన్నోడు ఒకసారి మళ్ళీ పరిచయం చేద్దాము, అవి పాడితే తప్పకుండా. కెమెరా పట్టిన్నాడే సీమ దసరసినోడు, ఎవ్వలి తీతున్నాడే సీమ దసరసినోడు, కెమెరా పట్టిన్నాడే సీమ దసరసినోడు, ఎవ్వలి తీతున్నాడే సీమ దసరసినోడు, నా ఫోటో తీస్తున్నాడే సీమ దసరసినోడు, నాతోనే ఉంటన్నాడే సీమ దసరసినోడు, సీమ దసరసినోడు, సీమ దసరసినోడు, సిగరెట్ పట్టిన్నాడే సీమ దసరసినోడు, యాడికి పోతున్నాడే సీమ దసరసినోడు, మందిల సొక్కుల పోతాడే సీమ దసరసినోడు, మల్లెన మరి చూడడే సీమ దసరసినోడు, సీమ దసరసినోడు, సీమ దసరసినోడు, సీమ దసరసినోడు. ఓకే. అలాగే జో అచ్యుతానంద కూడా ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ లో ఉంది అన్నారు కదా, అది కూడా వాడండి ఒకసారి. జో అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద రామ గోవింద, వెన్నెల్లు సన్నిల్లు వేగంగా ధరలించి, వెన్నెల్లు సన్నిల్లు వేగంగా ధరలించి, నీళ్ళు పోసిన గాని పాట వాడిన గాని నిదురవోదమ్మా, హోలాలి ముదుగుమ్మ నిదురవోదమ్మా, హోలాలి ముదుగుమ్మ. కాళ్ళ కడియలు వెట్టి దిష్టి పూసను గట్టి, కాళ్ళ కడియలు వెట్టి దిష్టి పూసను గట్టి, సేతిగా జూలేసి సెలియ పాట వాడిన నిదురవోదమ్మా, హోలాలి ముదుగుమ్మ నిదురవోదమ్మా, హోలాలి ముదుగుమ్మ. ఓకే, చాలా మంచి పాటలు పాడారు. పిలవగానే మీరు బిజీ ఉన్నా సరే ఆ స్టూడియోకి వచ్చి చాలా మంచి పాటలు పాడేశారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు స్టూడియోకి వచ్చినందుకు.